హాయ్ అండి. ఈరోజు టేస్టీగా చేపల ఇగురు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోని హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్ల కారము, ఒక నిమ్మకాయ చెక్క, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసి రెడీ పెట్టుకుందామండి. 2 ఉల్లిపాయలు గ్రేట్ చేసుకున్నా లేకపోతే ఇలా కసబసాన మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనకు నాన్ వెజ్ కర్రీలోని ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రేట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మగ్గనిద్దామండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకొని గ్రేవీ అంతా బాగా మగ్గనిద్దామండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోని గ్రేవీకి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ అంతా ఉడికించుకుందామండి. ఇలాగా గ్రేవీ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా పక్కన అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది, మన గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు స్లోగా ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అంతే అండి, మన చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోని రసం వేసుకొని చేపల ఇగురుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్